హాయ్ ఆల్, మనకి ఇంకో కొత్త జాబ్ ఆపర్చునిటీ రావడం జరిగింది. మనకి ఈ యొక్క జాబ్ ఆపర్చునిటీ కూడా కంప్లీట్‌గా రిమోట్ జాబ్ ఆపర్చునిటీ అనమాట. అండ్ అదేవిధంగా ఎవరైనా సరే ఈ యొక్క జాబ్‌కి అప్లై చేయొచ్చు అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది మీకు పార్ట్ టైమ్ జాబ్ ఆపర్చునిటీ అనమాట. అండ్ అదేవిధంగా పర్మనెంట్ జాబ్ అనమాట. సో, పర్మనెంట్ పార్ట్ టైమ్ జాబ్ ఆపర్చునిటీ అనమాట. ఫుల్ టైమ్ కాదు. మీకు జస్ట్ డైలీ వచ్చేసరికి 5 అవర్స్ వరకు ఉంటదనమాట అంతే. సో, ఈ 5 అవర్స్ అనేది మీరు డేలో ఎప్పుడైనా వర్క్ అనేది కంప్లీట్ చేయొచ్చనమాట. జస్ట్ మీకు డేకి 5 అవర్స్ టైం ఉంటే మీరు ఈ యొక్క జాబ్‌కి హ్యాపీగా అప్లై చేసుకోవచ్చనమాట. మీరు వేరే జాబ్ చేస్తూ చేయొచ్చు. లేదనుకుంటే మీరు స్టూడెంట్ అయినా చేయొచ్చు. మీకేదో వర్క్ ఉండి కూడా చేసుకోవచ్చనమాట. అంటే మీరు వేరే బిజినెస్‌లు ఉండి గాని, ఏ వర్క్‌లు ఉన్నా సరే ఈ యొక్క పార్ట్ టైమ్ జాబ్ ఆపర్చునిటీ హ్యాపీగా చేసుకోవచ్చనమాట. సో, డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో, ముందుగా రోల్ చూసుకుంటే పర్మనెంట్ పార్ట్ టైమ్ అనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్. అండ్ కంపెనీ వచ్చరికి నిఫ్టెల్ అనమాట. ఓకేనా. సో, నిఫ్టెల్ కమ్యూనికేషన్స్ అనే కంపెనీ నుంచి మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగిందనమాట. అండ్ ఇది కంప్లీట్‌గా రిమోట్ జాబ్ ఆపర్చునిటీ అనమాట. అండ్ మీరు ఫ్రెషర్స్ అయినా సరే అప్లై చేయొచ్చనమాట. ఓకేనా. సో, ఇక్కడ చూసుకుంటే మన టోటల్‌గా 500 ఓపెనింగ్స్ అనేది వీళ్ళు రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఓకేనా. అంటే చాలా ఎక్కువ ఓపెనింగ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో, ఇక్కడ చూసుకుంటే మనకి రోల్ వచ్చేసరికి పార్ట్ టైమ్ కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ వర్క్ ఫ్రమ్ హోమ్. ఓకేనా. అంటే చాట్ అండ్ వాయిస్ ప్రాసెస్ కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ అనమాట. ఓకేనా. సో, జాబ్ రోల్ వచ్చేసరికి కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ అనమాట. కాకపోతే మీరు ఫుల్ టైమ్‌గా వర్క్ చేయరనమాట. పార్ట్ టైమ్‌గా వర్క్ చేస్తారనమాట. మీకు ప్యారలల్‌గా ఇంకో వర్క్ ఏదైనా ఉన్నా అది కూడా మీరు చూసుకొని ఈ యొక్క వర్క్ కూడా మీరు చేసుకోవచ్చనమాట. ఓకేనా. ఇక్కడ చూసుకుంటే జాబ్ టైప్ వచ్చేసరికి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. పార్ట్ టైమ్ జాబ్ ఆపర్చునిటీ. అండ్ ఇక్కడ చూసుకుంటే లాగిన్ డ్యూరేషన్ 5.5 అవర్స్ పర్ డే అనమాట అంతే. ఓకేనా. సో, జస్ట్ మీకు పర్ డే వచ్చేసరికి 5.5 అవర్స్ మీరు టైం స్పెండ్ చేస్తే సరిపోతుందనమాట. ఓకేనా. మీకు రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి. అండ్ వర్కింగ్ డేస్ వచ్చేసరికి 6 డేస్ ఎ వీక్ అనమాట. అంటే వారానికి 6 రోజులు పనిచేస్తారు. అండ్ మీకు ఒక రోజు అనేది ఆఫ్ అనేది ఉంటదనమాట. ఓకేనా. అండ్ ఇక్కడ కాంపెన్సేషన్ చూసుకుంటే మనకి 9,000 పర్ మంత్ అనమాట ఇన్ హ్యాండ్ వచ్చేసరికి. ఎందుకంటే ఇది పార్ట్ టైమ్ జాబ్ ఆపర్చునిటీ కాబట్టి మీరు రోజుకి జస్ట్ 5 అవర్సే వర్క్ చేస్తారు కాబట్టి ఇది పార్ట్ టైమ్ జాబ్ ఆపర్చునిటీ. మనకి పర్ మంత్‌కి వచ్చేసరికి 9,000 అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట ఇన్ హ్యాండ్ వచ్చేసరికి. సో, పార్ట్ టైమ్ కాబట్టి దట్టు వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఈ యొక్క అమౌంట్ కూడా మనకి బెటరే అనమాట. అంటే మీరు ప్యారలల్‌గా ఇంకోటి ఏదైనా కూడా చేసుకోవచ్చనమాట. లేకపోతే ఇదైనా మీకు పార్ట్ టైమ్‌గా ఎంతో కొంత రెవెన్యూ వస్తదనమాట ఖాళీగా ఉండకుండా. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కాబట్టి మన సిస్టమ్ రిక్వైర్మెంట్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. క్యాండిడేట్స్ షుడ్ హ్యావ్ యాక్సెస్ టు ద ఫాలోయింగ్ సిస్టమ్ స్పెసిఫికేషన్స్. డివైస్ ల్యాప్‌టాప్ ఓన్లీ. ఓకేనా. అంటే ల్యాప్‌టాపే ఉండాలి. అండ్ ఆపరేటింగ్ ఓఎస్ వచ్చేసరికి విండోస్ 10 గాని, విండోస్ 10 తర్వాత ఇంకేది ఉంటే అది విండోస్ 7 ఏదైతే అది ఉండొచ్చనమాట. అండ్ ప్రాసెసర్ వచ్చేసరికి ఇంటెల్ కోర్ i3, కోర్ i5, కోర్ i7 6th జనరేషన్ అండ్ ఏఎండీ రైజెన్ 5 ఆర్ అబోవ్. ఓకేనా. సో, ఇప్పుడు మన సిస్టమ్‌కి అంటే మన ల్యాప్‌టాప్‌కి ఈ యొక్క ప్రాసెసర్ ఇందులో ఏదో ఒక ప్రాసెసర్ అనేది ఉండాలనమాట. సో, ఉంటే అప్పుడు మనం ఎలిజిబుల్ అనమాట. ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి మన సిస్టమ్ అనేది హ్యాంగ్ అవ్వకుండా ఉండాలనమాట. అందుకని చెప్పి వీళ్ళు ఈ యొక్క స్పెసిఫికేషన్స్‌తో ఉన్న ల్యాప్‌టాప్‌నే వీళ్ళు రికమెండ్ చేస్తారనమాట. ఓకేనా. అండ్ ఇక్కడ ర్యామ్ కూడా చూసుకుంటే మినిమమ్ 8 జీబీ ర్యామ్, స్టోరేజ్ వచ్చేసరికి మినిమమ్ 128 జీబీ ఎస్ఎస్డీ ఉండాలనమాట. అండ్ ఇంటర్నెట్ స్పీడ్ వచ్చేసరికి మినిమమ్ 100 ఎంబీపీఎస్ ఉండాలనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే వైఫై అనేది మ్యాండటరీ అనమాట. పవర్ బ్యాకప్ కూడా ఉండాలనమాట. ఓకేనా. సో, ఇది ఓవరాల్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసరికి. సో, ఇప్పుడు మీరు ఈ యొక్క జాబ్‌కి ఎలాగ అప్లై చేయాలంటే ఈ యొక్క లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. సో, మీరు అక్కడి నుంచి క్లిక్ చేసి డైరెక్ట్‌గా నౌకరీ ద్వారా అప్లై చేయొచ్చు. లేదనుకుంటే ఇక్కడ మీకు ఇదే జాబ్ డిస్క్రిప్షన్‌లో హెచ్ఆర్ ఫోన్ నెంబర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. హెచ్ఆర్ ఈమెయిల్ ఐడీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. సో, మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్‌గా నౌకరీలో అప్లై చేసి అండ్ ఈ యొక్క నంబర్‌కి అండ్ అదేవిధంగా ఈమెయిల్ ఐడీకి కూడా మీ రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేస్తే మీకు విజిబిలిటీ అనేది ఎక్కువ పెరుగుతుందనమాట. అండ్ మీకు రెస్పాన్స్ వచ్చే అవకాశం కూడా ఉంటదనమాట. ఓకేనా. సో, ఈ 3 వేస్‌లో మీరు అప్లై చేయండి. అండ్ అప్లై చేసేటప్పుడు మూడిటి దగ్గర కూడా సేమ్ మ్యాటర్ రాయండి. సేమ్ రెజ్యూమేతో అప్లై చేయండి. అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రెజ్యూమే యూజ్ చేయొద్దు. మొత్తం 3 వేస్‌లో కూడా ఒకే రెజ్యూమే యూజ్ చేసి అప్లై చేస్తే మీ యొక్క విజిబిలిటీ అనేది పెరుగుతదనమాట. సో, ఇది ఓవరాల్ జాబ్ వచ్చేసరికి. అండ్ ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.